జిందాల్కి విశేష అనుభవం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. బ్యాంకుల నుంచి అప్పు తేకపోయినా వారి సొంత నిధులతో నిర్మాణం చేయగలిగిన ఆర్థిక స్థిరత్వము, స్తోమత కలిగి ఉన్నది జిందాల్. మన రాష్ట్రంలోనే గుంటూరులో, విశాఖపట్నంలో 2 ప్లాంట్లు విజయవంతంగా నిర్వహించడమే కాక వారు గుజరాత్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇలా దేశంలో నలుమూలల ఎక్కువ సంఖ్యలో విద్యుత్తు ఉత్పత్తి, చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు జిందాల్ కంపెనీకి ఉండటం, వారికి విశేషమైన అనుభవం ఉండటం వారికి కలిసి వచ్చిన అంశం. త్వరలో రాజమండ్రి, కర్నూలు, కడప ఆ టెండర్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. రాజమండ్రిలో నిర్మాణం చేయబోతున్న ప్రాజెక్టులో రాజమండ్రి, కాకినాడ ఆ 2 ప్రాంతాల నుంచి చెత్తని ఈ ప్లాంట్కు తరలిస్తారు. కేవలం మున్సిపాలిటీల్లో ఉండే చెత్తే కాకుండా ఈ ప్లాంట్ చుట్టుపక్కల ఉండే 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలే కాక గ్రామ పంచాయతీలలో ఉత్పత్తి అయిన చెత్తను కూడా ఈ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఒక ప్రణాళికను రచించింది. కనుక పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ 2 వేరువేరైనా ఈ చెత్తని సద్వినియోగం చేసే అంశంలో 2 కలిసి పనిచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని లక్ష్యం ఏంటంటే, ఏ రోజు ఉత్పత్తి అయిన చెత్త ఆ రోజు సాయంత్రానికల్లా అది విద్యుత్తుగా ఉత్పత్తి అయిపోవాలి. ఇప్పటికే ఎప్పటి నుంచో తాతల తరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి డంప్ యార్డులుగా పరిగణిస్తూ ఊరు మధ్యలో గుట్టలు గుట్టలుగా చెత్త పెరిగిపోయింది. అక్కడ కొంతమంది నుప్పు పెడుతుంటారు, లేదా అక్కడ ఉత్పత్తి అయ్యే మీథేన్ అనే గ్యాసు ప్రభావం వల్ల మంటలు చెలరేగుతుంటాయి. విజయవాడ నగరంలో సింగ్ నగర్లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్లో పొగలు, సెగలు, దుమ్ము, ధూళి, దుర్వాసన ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించేది. దానికి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ నారాయణ ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ డంపింగ్ యార్డులకు విముక్తి కల్పించారు. ఆ డంపింగ్ యార్డులను బయోమైనింగ్ అనే ప్రక్రియ ద్వారా ఆ గుట్టలన్నింటినీ కూడా ప్రత్యేకమైన యంత్రాలలో పెట్టి మొత్తం ఆ గుట్టలన్నీ తరలించేయటం, అక్కడుండే పొడి చెత్తని వేరు చేయటం, అక్కడుండే ప్లాస్టిక్ని వేరు చేయటం, మట్టిని వేరు చేయటం. ఈ డంపింగ్ యార్డులలో యంత్రాలలో ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన మట్టిని గోతులు, పల్లపు ప్రాంతాలు పూడ్చడానికి, లేదు రోడ్లలో అడుగు భాగము అక్కడ వాడటానికి ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా విజయవాడలో సింగునగర్లో ఉండే ఆ గుట్టలన్నీ తొలగించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ఈ గుట్టలు తొలగించి మళ్ళీ పూర్తిగా ఆ స్థలాన్ని అప్పజెప్పే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఉండే వేళ్ల తరబడి పేరుకుపోయిన ఈ చెత్తను తొలగించి, కొన్ని మున్సిపాలిటీలు అయితే ఆ నగరము, ఆ టౌను నడిబొడ్డులో ఉండే డంపింగ్ యార్డు తొలగిస్తే ఇవాళ ఒక్కొక్క ఎకరము ఆ పొలము, స్థలము 15-20 కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది. ఆ విధంగా ఓ పక్క డంపింగ్ యార్డు పోతుంది, తర్వాత విలువైన భూమిని మున్సిపల్ శాఖ తన అవసరాలకు సద్వినియోగం చేసుకుని ఒకానొక డంపింగ్ యార్డు, ఒకప్పటి డంపింగ్ యార్డు త్వరలో
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లకు, అలాగే గృహ నిర్మాణానికి, లేదు పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ల నిర్మాణానికి కూడా ఉపయోగపడే పరిస్థితి రాబోతాం. అయితే ఈ వ్యవసాయదారులు వాళ్ళకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏంటి, ఏదైనా మిగిలిపోతే దాన్ని ఉప్పు పెడుతుంటారు. ఈ నుప్పు అనేది పొడి చెత్తకు నుప్పు పెట్టడము కానీ, తడి చెత్తకు నుప్పు పెట్టడము కానీ కరెక్ట్ కాదని చెప్పి శాస్త్రజ్ఞులు, స్వచ్ఛ భారత్ మిషన్ చెబుతూ ఉంది. ఈ చెత్తను నిప్పు పెట్టినప్పుడు వచ్చే పొగ, ఆ దాంట్లో ఉండే కార్బన్ మోనాక్సైడు, నైట్రోజను ఇలాంటి విషవాయువుల వల్ల మన ఆరోగ్యం చెడిపోయి ఉబ్బసము, ఆస్తమాలు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. రైతులు సులభంగా ఉంటుందని చెప్పి వరి, చెరకు, అపరాలు ఈ పంట అయిపోయిన తర్వాత మిగిలిందని నుప్పు పెట్టేస్తారు. అలా నుప్పు పెట్టకుండా వ్యవసాయ వ్యర్థాలను కూడా ఈ చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే కర్మాగారాలకు కానీ, లేదు కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లకు కానీ తరలించడం ద్వారా కాలుష్యాన్ని నివారించడం. ఈ కాలుష్యం వల్లనే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే హర్యానా, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలలో రైతులు నుప్పు పెట్టడం వల్ల వ్యవసాయ వ్యర్థాలకు ఇక అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుపోతా ఉంది. మనకు ఆ సమస్య అంత లేకపోయినా వ్యవసాయదారులకు మనం సూచన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవ్వరూ కూడా నుప్పు పెట్టద్దు. అలాగే మున్సిపాలిటీలో కూడా గతంలో మున్సిపల్ సిబ్బంది ఊడ్చుకొచ్చి నుప్పు పెట్టేవారు. ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది అవగాహన రాహిత్యం వల్ల ఊడ్చుకొచ్చి నుప్పు పెడుతున్నారు. ఆ గ్రామాధికారులు, గ్రామంలో ఉండే సర్పంచ్ ఎవరు కూడా గ్రామాలలో అవి ఎండిపోయిన చెట్లు కానీ, పొడి వ్యర్థాలు కానీ, లేదు డంపింగ్ యార్డ్లో కానీ నుప్పు పెట్టకూడదు. దానివల్ల మనకి మనుషుల ఆరోగ్యానికి, అలాగే జంతువుల ఆరోగ్యం, గ్రామాల్లో పశువులు ఉంటాయి, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, మనతో పాటు ఈ పొగ, దాంట్లో ఉండే కాలుష్యం వల్ల జంతువుల ఆరోగ్యం కూడా ఇబ్బంది కలిగే అవసరం ఉంది. ఇక ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీస్ అని పారిశ్రామిక మున్సిపాలిటీలని ఏర్పాటు చేశారు. ఈ పారిశ్రామిక మున్సిపాలిటీలో ఉత్పన్నమయ్యే చెత్తను కూడా ఈ చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టుకు తరలించడం ద్వారా పారిశ్రామిక వాడలు కూడా చక్కగా శుభ్రంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా అన్నిటికీ చంద్రబాబు నాయుడు యొక్క విజన్, ఆయన దూరదృష్టి, రాబోయే కాలంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు ఉత్పన్నమయ్యే గ్రామాలలో చెత్త, పొడి చెత్త, తడి చెత్త, పట్టణాల్లో ఉత్పత్తి అయ్యే పొడి చెత్త, తడి చెత్త గుట్టలు వేయకుండా పూర్తిగా ప్రాజెక్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే గ్రామాల్లో తడి చెత్త నుంచి వానపాములను ఉపయోగించి వర్మీ కంపోస్ట్ను తయారు చేసి వాటిని వ్యవసాయ అవసరాలకు, ఉద్యాన పంటలకు చాలా బాగా ఉపయోగిస్తున్నారు. వర్మీ కంపోస్టు మన రసాయనాలతో కూడిన రసాయన ఎరువుల కంటే 100 రెట్లు బాగా పనిచేయటం అనేది విశేషం. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయటంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటూ ఈ ఘనత ఎవరికి దక్కుతుందంటే చంద్రబాబు నాయుడికి, ఆయనతో కలిసి వ్యూహరచనలో సహకరిస్తున్న మున్సిపల్ మంత్రి పి నారాయణకని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.